హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగన్ ఎప్పుడులాగే పొద్దున్నే లేచి రెడీ అవుతూ ఉంటాడు. తన వెనకాల నిలబడి నేను చెప్పిన విషయం ఏం చేశావు అని మేఘన అడుగుతుంది. దేని గురించి మాట్లాడుతున్నాను నువ్వు అని అద్దంలో నుంచి వెనకాల ఉన్న మేఘన వైపు చూస్తూ అడుగుతాడు. ఒక విషయం 10 సార్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు డివైస్ కావాలి అని చెప్పడానికి కదా దాని గురించి అడుగుతున్నాను. జగన్ తన వైపు తిరిగి అది ఇవ్వటం జరగదు. నిన్ను వదిలి నేను ఉండలేను అని అంటాడు. కానీ నేను ఉండాలని అనుకుంటున్నాను. ఎటువంటి సంతోషం లేని నీతో నేను ఉండటం చావు లాంటిది. అటువంటిది ప్రతిరోజు చూస్తూ ఉండడం నా వల్ల కాదు. నాకు విడాకులు కావాలి. జగన్ తన ముందుకు వచ్చి చెప్పాను కదా ఇవ్వటం కుదరదని అని కోపంగా అంటాడు. సరే అయితే అదే విషయం మీ అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను. నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు దేనికి పనికిరావని చెబుతాను. ముఖ్యంగా పడక సుఖానికి అసలు సెట్ కావని చెబుతాను అని అంటుంది. ఒక్కసారిగా మేఘన గొంతు పట్టుకొని గోడకి పైనుంచి నొక్కుతూ ఈ విషయం మనిద్దరి మధ్యలో ఉండాలి. మరో వ్యక్తికి తెలిస్తే నీ ప్రాణాలు పోతాయి అని అంటూ తన గొంతు వదిలేస్తాడు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావే? నువ్వు చెప్పినట్టు వింటున్నా. నువ్వు అడిగినట్టు విడాకులు ఇస్తాను అనుకున్నావా? అది జరగదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు నాతోనే ఉండాలి అని అంటూ తనతో చెబుతాడు. నాకు బ్రతకాలని లేదు అని అంటుంది. అయితే చావు అని ఏంటో చెంప మీద లాగిపెట్టి కొడతాడు. నీళ్లు తిరుగుతాయి. జగన్ తన వైపు చూస్తూ నువ్వు చచ్చినా కూడా నా గురించి బయట పడకూడదు. అలా చావడం నీకు సాధ్యమైతే చావు. నేను అడ్డుపడను అని అంటాడు. నీకు అంత చేతగాని వాడి పెళ్ళెందుకు చేసుకోవాలి? నన్నెందుకు ఇలా బాధ పెట్టాలి అని అంటుంది. మగ పుట్టుక పుడితే మాత్రం సరిపోదు కదా, మగాడు అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలని అంటే పెళ్ళి చేసుకోవాలి. అందుకే నిన్ను చేసుకున్నా. అయినా నీకేం లోటు చేశానని ఒక్క విషయంలో తప్ప. మరి నీలా చూసుకుంటున్నాను కదా, మరి నీకు ఏం పోయే కాలమే? విడాకులు ఇస్తా అంటున్నావు అని కోపంగా అంటాడు. చూడు, ఇదే మొదటిసారి, ఆఖరిసారి. నీకు విడాకులు ఇవ్వడం కుదరదు. అలా అని పడక సుఖం కోసం మరొకరి దగ్గరికి వెళితే చూస్తూ ఊరుకోను. ముక్కలు నరికి కుక్కలకి వేస్తాను అని కోపంగా చెబుతాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. మేఘన ఏడుస్తూ అక్కడే ఫ్లోర్ మీద కూర్చుంటుంది. కొద్దిసేపటికి హర్ష తనను పిలుస్తూ ఇంట్లోకి వస్తాడు. మేఘన తన గొంతు వినగానే ఉన్న చోట నుండి లేచి ఏడ్చుకుంటూ హాల్లో ఉన్న హర్ష దగ్గరికి వస్తుంది. మేఘన కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఏమైంది అని అడుగుతాడు. తను ఏడుస్తూ వచ్చి హర్షను హగ్గు చేసుకొని జగన్ తనతో ప్రవర్తించిన తీరు గురించి చెబుతుంది. తనను చెంప మీద కొట్టడంతో హర్ష ఆ చెంపను మృదువుగా తాకి తనను మరోసారి గుండెలకు హత్తుకొని జగన్ మీద తన కోపాన్ని కళ్ళల్లో చూపిస్తాడు. తన కన్నీళ్లు తుడిచి బెడ్ మీద కూర్చోపెడతాడు. ఇంకా నా వల్ల కాదు, డివోర్స్ ఇచ్చేస్తాను
నన్ను చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. అలా చచ్చినా పర్లేదు కానీ వాడితో కలిసి ఉండలేను అని హర్షతో అంటుంది. నీ మాట తను వినడం లేదు. అటువంటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి చెబితే అని అంటాడు. అదే చేయాలి. లేకపోతే వీటితో నేను ఉండలేను. రోజు నరకం చూస్తున్నాను. నీతో ఎంత సంతోషంగా ఉన్నా వీడి ఇంట్లో అడుగు పెట్టగానే ఆ సంతోషం అంతా మాయమైపోతుంది. అంతసేపు నీతో గడిపిన మధుర క్షణాలు కూడా ఆ బాధ ముందర కనపడటం లేదు. వాడి స్వార్థం కోసం నన్ను బాధ పెడుతున్నాడు. ఆ సంతోషాన్ని నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ఇది తట్టుకొని ఎన్ని రోజులు ఉండగలను? నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, నాకు ఇలా అంటూ బ్రతకాలని ఉంటుంది కదా. అదేం తనకు అనవసరం. తన మగాడు అనిపించుకోవాలంటే నేను ఇంట్లో ఉండాలి. నేను బయటపడితే వాడిలో లోపం ఉందని తెలిసిపోతుంది. అందుకే విడాకులు ఇవ్వటానికి సిద్ధపడడం లేదు అని మేఘన అంటుంది. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక లైక్.